20 ఏళ్ల క్రితమే భర్త చనిపోగా నానా కష్టాలు పడి 2 కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. శిథిలావస్థలో ఉన్న ఆమె చిన్న ఇల్లు భారీ వర్షాలకు 15 ఏళ్ల క్రితమే కూలిపోయింది. ఆ తర్వాత చిన్న గుడిసెలో నివాసం ఉంది. కాలక్రమేణా అది కూలడంతో మరుగుదొడ్డినే ఇల్లుగా మార్చుకుంది మల్లమ్మ. దురదృష్టవశాత్తు అనుకోకుండా మల్లమ్మ కూతురు భర్త చనిపాడు. దాంతో కూతురు 3 పిల్లలతో కలిసి మల్లమ్మ అదే బాత్రూంలో ఉంది. కొద్ది రోజుల తర్వాత బతుకు జీవనం భారంగా మారి మల్లమ్మ కూతురు పొట్టకూటి కోసం పిల్లలతో పాటు హైదరాబాద్ వలస వెళ్లింది. కాని మల్లమ్మ 8 ఏళ్లుగా మరుగుదొడ్డిలోనే నివాసం ఉంటోంది. మల్లమ్మ వైపు ఏ ప్రభుత్వం, ఏ ప్రజాప్రతినిధి కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు ఆమె ఉంటున్న మరుగుదొడ్డి కూడా శిథిలావస్థకు చేరింది. దాంతో ప్రభుత్వం స్పందించి తన బాధను తీర్చి ఇల్లు మంజూరు చేయాలని మల్లమ్మ కోరుతోంది. ఇల్లు లేదన్నగానే ఇల్లు జాగా నీదా కాదా అంటున్నారు. జాగా నీదే కానీ కట్ట అన్నారు. ఇల్లు తెగుసు కూడా కడుతుంది. ఇప్పటికి ఆనలా ఎండలా నానుతున్నా నేను